ఈ కర్రీ గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారా? నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా మందికి ఈ కాంబినేషన్ తెలీదంట. మరి కాంబినేషన్ ఎలా వండాలో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు సండే స్పెషల్ ములక్కాయ కోడిగుడ్డు వండానండి. అసలు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చాలామందికి ములక్కాయ కోడిగుడ్డు వండుకుంటారని తెలీదంట. వాళ్ళ కోసం ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. మరి ఈ రెసిపీ ఎలా చేయాలేంటో వీడియోలో చూసేద్దాం. అలాగే స్టోరీ వింటూ ఉండండి, వీడియో చూస్తూ ఉండండి, సరేనా? కర్రీ అయితే చాలా సింపుల్గా చేసేయవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రిషి ఆశ్చర్యపోయి ఆ ఇటుకలు వాడడం వల్ల గవర్నమెంట్ సబ్సిడీ కూడా వస్తుంది. అతని మెదడు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. చక్రవర్తి తనను హై అండ్ మార్కెట్లో నుండి దెబ్బ కొట్టాడు, కానీ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టు మొదలు పెడితే అది సామాజిక బాధ్యత కిందకు. ఆ రాత్రి ఆ పెంట్ హౌస్లో కరెంట్ లేదు, కానీ రిషి మెదడులో మాత్రం 1000 వోల్టేజ్ల విద్యుత్ ప్రవహించినట్లు. టీపై మీద ఉన్న చిన్న దీపం వెలుగులో రిషి, వసుధ నేల మీద కూర్చొని ఉన్నారు. వారు చుట్టూ తెల్ల కాగితాలు పరుచుకుని ఉన్నారు. రిషి తన ఖరీదైన కోట్ను ఎక్కడో పక్కన విసిరేశాడు. చేతిలో పెన్ను పట్టుకుని వసుధ చెప్పిన ఐడియాకి ఒక రూపం ఇస్తున్నాడు. ఫ్లై యాష్ ఇటుకలు, అవును, అవి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి వచ్చే బూడిదతో చేస్తారు. వాటిని చక్రవర్తి గారి సిమెంట్ మాఫియాతో పని లేదు. పైగా ధర తక్కువ, బరువు తక్కువ. రిషి లెక్కలు వేస్తూ అన్నాడు. కానీ వసుధ కేవలం ఇటుకలు చాలవు, స్టీల్ కావాలి, లేబర్ కావాలి, ల్యాండ్ కావాలి. వసుధ దీపం ఒత్తిని సరిచేస్తూ చెప్పింది. మా ఊరి దగ్గర చాలామంది తాపీ మేస్త్రులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పనులు లేక ఖాళీగా ఉన్నారు. వారికి కార్పొరేట్ కంపెనీల రూల్స్ తెలియవు, కానీ పనిలో ప్రాణం పెడతారు. వాళ్ళని పిలిపిద్దాం. లోకల్ లేబర్. రిషికి ఆలోచించాడు. గుడ్ ఐడియా. కానీ ల్యాండ్? చక్రవర్తి నా ల్యాండ్స్ అన్నీ లిటిగేషన్ గొడవల్లో పెట్టాడు. మీకు సిటీ బయట ఓవర్ రింగ్ రోడ్ దాటాక ఒక చిన్న స్థలం ఉందని ఆ మధ్య మీరు పిఏ ప్రవీణ్ గారితో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. అది పనికిరాదా? వసుధ గుర్తు చేసింది. రిషి ఆశ్చర్యపోయాడు. అది డంపింగ్ యార్డ్ పక్కన ఉంది. మార్కెట్ వాల్యూ లేదు అని వదిలేస్తా. అక్కడ ఎవరు కొంటారు? కార్లు ఉన్న వాళ్ళు కొనకపోవచ్చు రిషి గారు, కానీ బస్సులో, ఆటోలో వెళ్ళే వాళ్ళు కొంటారు. వాటికి సిటీ సెంటర్లో ఇల్లు అక్కర్లేదు. తలదాచుకోవడానికి నీడ ఉంటే చాలు. అక్కడ కట్టడం. డంపింగ్ యార్డ్ని పార్క్లా మార్చేద్దాం. బాధ్యత మనమే తీసుకుందాం. రిషి ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళు తను ఎంబీఏ చదివిన వాళ్ళని, ఐటీడీ ఇంజనీర్లని నమ్ముకున్నాడు, కానీ జీవితానికి సంబంధించిన అసలైన పాఠం ఒక పల్లెటూరు అమ్మాయి దగ్గర దొరికింది. వసుధ. రిషి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు కేవలం నా భార్యవే కాదు, నా పార్ట్నర్వి. ఈ ప్రాజెక్ట్ పేరు వర్మ టవర్స్ కాదు, దీనికి నువ్వే పేరు పెట్టు. వసుధ ఆలోచించింది. పేపర్ మీద ఒక పదం రాసింది. గూడు. పక్షులు పుల్లలు ఏరుకునే కట్టుకునే గూడు. అది చిన్నదే కావచ్చు, కానీ తుఫాను వచ్చినా అందులో ఉన్న పిల్లలు సురక్షితంగా ఉంటాయి. మన ఇల్లు కూడా అలాగే ఉండాలి. రిషి ఆ పేరు చూశాడు. సింపుల్గా, పవర్ఫుల్గా ఉంది. డన్. ప్రాజెక్ట్ గూడు స్టార్ట్ చేద్దాం. రిషి ఆఫీస్కి వెళ్ళేసరికి వాతావరణం గంభీరంగా ఉంది. కరెంటు బిల్లు కట్టలేదని నోటీసు వచ్చాయి. జనరేటర్ మీద నడుస్తూ కార్పొరేషన్ హాల్లోనికి సీనియర్ మేనేజర్, ప్రాజెక్టు హెడ్ అందరూ కూర్చుని ఉన్నారు. రిషి లోపలికి వచ్చాడు. ఈసారి అతను సూట్ వేసుకోలేదు. ఒక సాధారణమైన కాటన్ షర్ట్, జీన్స్ వేసుకుని ఉన్నాడు. అతని వెనుక వసుధ చేతిలో ఫైల్స్ పట్టుకుని వచ్చింది. అందరూ వింతగా చూశారు. గుడ్ మార్నింగ్. రిషి మైక్ తీసుకోకుండానే గట్టిగా చెప్పాడు. పరిస్థితులు మీకు తెలుసు. చక్రవర్తి గారు మన మీద యుద్ధం ప్రకటించారు. మన ఫండ్స్ ఆగిపోయాయి. మన లగ్జరీ ప్రాజెక్టులు ఆగిపోయాయి. గదిలో గుసగుసలు మొదలయ్యాయి. సో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. రిషి కొనసాగించాడు. మనం ఇకపై లగ్జరీ ఇల్లు కట్టడం లేదు. మనం గూడు అనే కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం. ఇది సామాన్యుల కోసం. బడ్జెట్ హౌసింగ్. ఆర్ యూ మ్యాడ్ రిషి? సేల్ హెడ్ విక్రమ్ లేచి అరిచాడు. బడ్జెట్ హౌసింగ్లో మార్జిన్ ఉండవు, కమిషన్లు రావు. కెరియర్ ఏంటి? మేము ఇక్కడ 3 కోట్ల ఫ్లాట్ అమ్మడానికి వచ్చాం. 10 లక్షల ఇల్లు అమ్మడానికి కాదు. ఎవరి ఇష్టం లేకపోయినా వెళ్ళిపోవచ్చు. రిషి తలుపు వైపు చేయి చూపించాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు మనం డబ్బు కోసం పనిచేస్తాం. ఇప్పుడు మనుషుల కోసం పనిచేయబోతున్నాం. ఈ నెల జీతాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ 6 నెలల తర్వాత మన హిస్టరీ క్రియేట్ చేస్తాం.
విక్రమ్ నవ్వాడు. హిస్టరీ కాదు, సూసైడ్. ఐ క్విట్. అతను తన ఐడి కార్డు టేబుల్ మీద విసిరేసి వెళ్ళిపోయాడు. అతని వెనుక ఫైనల్ హెడ్, మార్కెటింగ్ హెడ్, ఇలా దాదాపు 70% సీనియర్ స్టాఫ్ వెళ్ళిపోయారు. గది ఖాళీ అయిపోయింది. కేవలం కొద్దిమంది జూనియర్లు, అసిస్టెంట్లు ప్రవీణ్, రిషి, వసుధ మిగిలారు. ప్రవీణ్ భయంగా లేచి నిలబడ్డాడు. సార్, అందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎలా సార్? రిషి నవ్వాడు. చెత్త పోయింది ప్రవీణ్, ఇప్పుడు మనం ఫ్రెష్గా మొదలు పెట్టొచ్చు. నువ్వు ఉంటావా, వెళ్తావా? నేను మీతో ఉంటాను సార్. మీరు నన్ను ఆఫీస్ బాయ్గా చేరదీసి మేనేజర్ని చేశారు. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళను. ప్రవీణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రిషి ప్రవీణ్ భుజం తట్టాడు. చాలా, మనకి సైన్యం అక్కర్లేదు, నమ్మకం ఉన్న నలుగురు చాలు. వసుధ ప్రవీణ్కి ఫైల్ ఇచ్చింది. ప్రవీణ్ గారు, ఇందులో లోకల్ మెటీరియల్స్ సప్లయర్స్ లిస్టు ఉంది, వెంటనే కాంటాక్ట్ చేయాలి. మనం అడ్వాన్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు. పార్ట్నర్షిప్ ఆఫర్ చేయండి. ఇల్లు అమ్మాక డబ్బులు ఇస్తామని ఒప్పించాలి. ట్రై చేస్తాం మేడం. ప్రవీణ్ ఉత్సాహంగా వెళ్ళాడు. ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి కొద్ది లిక్విడ్ క్యాష్ కావాలి. బ్యాంక్ లోన్లు ఇవ్వడం లేదు. రిషి తన ఆడి Q7 కారు దగ్గరికి వెళ్ళాడు. అది అతని కలల కారు. దాని మీద చేతులు నిమిరాడు. రిషి గారు, వసుధ వెనక నిలబడింది. దీన్ని అమ్మేస్తున్నాను వసు. దీంతో వచ్చే డబ్బుతో మనం సైట్ క్లియరింగ్, లేబర్ అడ్వాన్స్ ఇవ్వచ్చు. మీకు బాధగా లేదా? బాధగా ఉంది, కానీ బరువు దిగిపోయినట్లుగా కూడా ఉంది. రిషి కారు తాళాలు డ్రైవర్కి ఇచ్చేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేమని, క్యాష్ అర్జెంట్ అని. ఆ రోజు సాయంత్రం రిషి, వసుధ ఆఫీస్ నుండి బయటకు వచ్చారు. కార్ లేదు. ఇప్పుడు ఎలా వెళ్దాం? రిషి చుట్టూ చూశాడు. ఆటోలో వసుధ ఒక ఆటోని పిలిచింది. ఆమె, మెహదీపట్నం వస్తావా? ఆటోవాడు ఆగి, వస్తానమ్మా, మీటర్ మీద 20 ఎక్స్ట్రా అన్నాడు. సరే పద. రిషి ఎక్కబోతుంటే వసుధ ఆపింది. ఏంటయ్యా, పెట్రోల్ రేటు తగ్గింది కదా, ఇంకా ఎక్స్ట్రా ఎందుకు? మీటర్ మీదే రా. ఆమె బేరం ఆడింది. రిషి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కోట్లు డీల్ చేసే రిషివర్మ ఇప్పుడు 10 రూపాయల కోసం ఆటోవాడితో బేరం ఆడుతున్న భార్యను చూసి నవ్వుకున్నాడు. సరే ఎక్కండమ్మా. ఆటోవాడు ఒప్పుకున్నాడు. రిషి ఆటోలో కూర్చున్నాడు. గాలి మొహానికి తగులుతుంది. దుమ్ము, ధూళి, హారన్ శబ్దాలు. ఇన్నాళ్ళు అద్దల కారులో ఇవేమి అతనికి తెలియదు. ఇప్పుడు నగరం అతన్ని తాకుతుంది. వసుధ అతని చేయి పట్టుకుంది. ఎలా ఉంది? కొత్తగా ఉంది, రియల్గా ఉంది, రిషి చెప్పాడు. స్టోరీ విన్నారు కదా, ఇంకా మరింత మలుపులు తిరగబోతుంది. మరి ఈ స్టోరీని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి. ములక్కాయ కోడిగుడ్డు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మరి స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.